నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రానున్న వేసవి దృష్ట్యా గుంటూరు నగర పరిధిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఏ తమీం అన్సారియా తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్నానని, నగర ప్రజలకు మెరుగైన సేవలను 100% సంతృప్తికర స్థాయిలో అందించేలాగా కృషి చేస్తామని అన్నారు. వేసవిలో త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా ఇప్పటికే సిద్ధం చేసిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించామని అన్నారు. జీఎంసీ కౌన్సిల్ టైం పీరియడ్ మార్చ్ 17th పూర్తి కావడంతో కలెక్టర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ గవర్నమెంట్ జీవో జారీ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు స్పెషల్ ఆఫీసర్ జీఎంసీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు ముఖ్య ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే, ఇప్పుడే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ కూడా రాకుండా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడికి ఉన్న జీఎంసీ పరిధిలో ఉన్న మీడియం డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ రెండింటినీ కూడా డీసిల్టేషన్ చేయాలి. సో అది కూడా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months అంటే ఏప్రిల్ అండ్ మే 2 monthsలో కంప్లీట్ చేయాలి. సో దానికి కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంకొక పెద్ద సమస్య జీఎంసీ పరిధిలో ఉన్నది, వీధి కుక్కలు ప్రాబ్లం ఉన్నాయి. సో దానికి ఇప్పుడు పొన్నూరు రోడ్లో ఇప్పుడే లాస్ట్ వీక్ నుంచి ఏబీసీ సెంటర్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడికి మనము స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజేషన్ కోసం పంపిస్తాము. అదేవిధంగా ఎంటీఎంసీ పరిధిలో కూడా ఆల్రెడీ ఫంక్షనింగ్ ఏబీసీ సెంటర్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి కవర్ చేయాలి కాబట్టి అక్కడికి కూడా ఇప్పుడు పంపిస్తున్నాము. సో దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు చూస్తే మనము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. సో రెవెన్యూ కలెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడే చూస్తే మనకు 350 crores మనకు డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఒక 125 crores కలెక్ట్ చేయడం కంప్లీట్ అయింది. సో ఇంకా ఉన్న నెక్స్ట్ 10 daysలో మిగతా అమౌంట్ని కూడా కంప్లీట్ చేయడానికి, కలెక్ట్ చేయడానికి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే సివిక్ కమ్యూనిటీస్, మున్సిపల్ సర్వీసెస్ గురించి వస్తున్న కంప్లైంట్స్ పీజీఆర్ఎస్ పైన దాన్ని క్వాలిటీగా డిస్పోజ్ చేయడానికి దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ సర్వీసెస్ కోసం ఏదైతే సర్వీస్ రిక్వెస్ట్ వస్తున్నాయో దాన్ని కూడా క్వాలిటేటివ్గా టైంలో రిడ్రెస్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీఎంసీ ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్, సో ఇప్పుడే చూస్తే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ వర్క్స్ ఒక 6 వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా రోడ్ వైడనింగ్ వర్క్స్ కూడా ప్రపోజల్ ఉన్నాయి. వాటిని కూడా టైంలో కంప్లీట్ చేయడానికి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని పీపీపీ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ డిపిఆర్ తయారు చేయడానికి ఏజెన్సీని సెలెక్ట్ చేసి ఉన్నారు. నార్లా ఆడిటోరియం, అదేవిధంగా నల్లపాడు ట్యాంక్ మోడర్నైజేషన్. సో ఇవి అన్ని వర్క్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ మన సిటీలో ఉన్న అందరు ప్రజలు కూడా 100% వారు సాటిస్ఫై అయ్యేటట్లు సర్వీస్ రిక్వెస్ట్ కావచ్చు, వారి యొక్క పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ కావచ్చు, దాన్ని వారు సంతృప్తి చెందేలా మనము పని చేయడానికి అందరూ జీఎంసీ ఆఫీసర్స్, ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఇక్కడ సిటీలో ఉన్న ప్రజలు, మీడియా మిత్రులు మీ అందరూ సహకారంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంపాదన కోసం యువతను గంజాయి బ్యాచ్గా మార్చారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు సాగర్తో కలిసి మాణిక్యరావు మాట్లాడారు. మద్యాన్ని కల్తీ చేసి కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి పంపించారని ఫైర్ అయ్యారు. యువతను మద్యం దుకాణాలకు కాపలాగా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని, మంత్రి నారా లోకేష్ దానికి భిన్నంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని గుర్తు
గుర్తు చేశారు. సాయికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 2,45,000 ఉద్యోగాలను భర్తీ చేశామని వైసీపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అన్నారు. నిన్న పండుగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు రైతులు, వృద్ధులు, యువత వీరందరితో పాటు నిరుద్యోగ యువత ప్రత్యేకంగా నిజమైనటువంటి పండుగ మా జీవితాల్లోకి వచ్చిందని చెప్పేసి ఆనందపడ్డటువంటి రోజు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి రోజు. సౌండ్ అవ్వకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువతని. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తు పట్ల భరోసానిచ్చాడు, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక ఆశాభావాన్ని సృష్టించాడు. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో మీరు గనక చూస్తే నేరస్తులుగానే చాలా మందిని తయారు చేశారు. వాళ్ళందరూ నేరగాళ్ళు అని నేను అన్ను, కానీ జగన్మోహన్ రెడ్డి కరుడు గట్టిన నేరస్తుడు. రాష్ట్ర యువత అనేది రాష్ట్ర సంపద. ఈ సంపదని రాష్ట్ర భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దాలి. పాలకులుగా ఎవరున్నా అది వాళ్ళ బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి తన వ్యక్తిగత సంపాదన కోసం, తన వ్యక్తిగత లక్ష్యమైనటువంటి 30-40 ఏళ్ళు లేకపోతే రాజులాగా బ్రతికున్నంత కాలం తనే రాజ్యాన్ని పరిపాలించాలని ఒక ప్రేరాస్తోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక మంది నిరుద్యోగుల్ని గంజా బ్యాచ్గా, నేరస్తులుగా, తప్పుదారి పట్టేటువంటి వాళ్ళగా తయారు చేశారు. నేను ఇది కేవలం విమర్శ కోసం మాట్లాడతలేదు. మీరు చూశారు, మా సోదరుడు సాయి ఒక యువ నాయకుడు మీకు చెప్పాడు, సాగర్ తమ్ముడు గోపి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీరు చూశారు, గత 5 ఏళ్లలో గంజాయిని పెంచి పోషించాడు. ఈ గంజాయి అంతా కూడా యువత ద్వారా మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరింది. కాలేజీ స్టూడెంట్స్ ద్వారా, స్కూల్ పిల్లల ద్వారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేరస్తుల ద్వారా గంజాయిని సరఫరా చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి యువతని వాళ్ళ జీవితాలని నాశనం చేసి పెట్టాడు. రెండోది అత్యంత ముఖ్యమైనది, జగన్మోహన్ రెడ్డి ఆదాయ మార్గంగా ఎంచుకున్నది మద్యం. ఎన్నికలకు ముందు మద్యాన్ని ఈ రాష్ట్రంలో నేను నిషేధిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆ మద్యాన్ని కల్తీ మద్యంగా తయారు చేసి, స్పిరిట్ తోటి తయారు చేసి, లెక్కపత్రాలు లేకుండా, డిజిటల్ మనీ సిస్టమ్ లేకుండా మొత్తం తాడేపల్లి కొంపక చేరే విధంగా లక్షల కోట్లు పోగేసుకొని ఎన్నికలంటే ఈ డబ్బుతోటే నడపాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకున్న సంగతి మనం చూసాం. ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి కసిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే అనేక మంది నాయకులు, అట్లాగే అధికారులు జైలుకి వెళ్ళినటువంటి సంగతి చూసాం. గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు? ఎందుకంటే గతంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏ విధంగా అయితే యువతకు దొంగ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా ఖాళీ జాబ్ క్యాలెండర్ ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కోసం మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి 2 సార్లు ప్రయత్నించాం. అలాగే కలెక్టరేట్ ముట్టడులు చేశాం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఎదుట వినూత్న ఆందోళనలు చేయడం జరిగింది. కానీ
గత 5 ఏళ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ నిరుద్యోగుల్ని వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా ముందుకెళ్తూ మానసిక వేదన గురి చేస్తూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా గత వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి కారకులైన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఎంతో మందికి యువనేత నారా లోకేష్ గారు భరోసానిస్తూ ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీనే లక్ష్యంగా యువతకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చేందుకు గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు పెట్టుబడులు కల్పనే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇక్కడే చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు ముందుకెళ్ళడం ఎంతో శుభపరిణామం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఇక్కడ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి చొరవతో 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు. గతంలో చూసుకుంటే 24% నిరుద్యోగ రేటుతో ఈ వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నిరుద్యోగ రేటుతో ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఏ విధంగా అయితే గతంలో యువత ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక మానసిక వేదనకు గురి చేయటం, మరోపక్క గంజాయిని మత్తు పదార్థాలను పెంచి పోషించడం గత ప్రభుత్వం చేసిన విషయం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజా ప్రభుత్వంగా పేరుంది. యువతకి ఇచ్చిన హామీ లక్ష్యమే ధ్యేయంగా ముందుకెళ్తూ ఏ విధంగా కష్టపడిందో మీరందరూ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. నిన్న ఉగాది సందర్భంగా 10,300 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్తో ఈ నెల 24న జీఎంసీ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి అరుణ్ మాట్లాడారు. టిట్కో గృహాలను సత్వరమే అప్పగించాలని, ఎన్నికల హామీలను అమలు చేసి భూమాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విలీన గ్రామాలకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని, దళిత వార్డుల్లో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా టౌన్లో 2 సెంట్లు స్థలాలు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జయప్రదం చేయండి. 24 జరగబోతున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. ఇవ్వాలి పట్టణాల్లో 2 సెంట్లు, ఇవ్వాలి పట్టణాల్లో 2 సెంట్లు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టణాల్లో 1.5 సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా కాకుండా కొంతమందికి కేవలం పట్టాలు మాత్రం ఇచ్చి స్థలాలు చూపినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి దాన్ని ఇప్పటిదాకా కూడా అమలు చేయలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా సచివాలయాలకు సంబంధించి, ప్రభుత్వ అధికారులకు సంబంధించి, నిరుపేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి స్థలాన్ని మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా ఆదేశాలు అనేటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమవుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలందరినీ కూడా సమీకరించి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.
కేవలం భూములు ఇచ్చి చేతులు దులుపుకోకుండా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అన్ని ధరలు కూడా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఈ గుంటూరు నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా పెన్షన్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది నిరుపేదలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు పింఛన్ ఇస్తారని చెప్పేసి కొత్తగా ఉన్న వాళ్ళని అర్హులో చేర్చుకుంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా అడుగు వేయడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఏఏఎస్ఎఫ్, ఏఏవైఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో శుక్రవారం ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి వలి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం 1200 కోట్ల రూపాయలు ప్రకటించినప్పటికీ విడుదల చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో విద్యారంగం సమస్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నమ్మి గెలిపిస్తే కేవలం 10,000 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ప్రకటన చేశారని ఫైర్ అయ్యారు. జంగల చైతన్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్రంలో విద్యార్థులకి శుభవార్త అని చెప్పని 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదని చెప్పని ఆయన ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. కానీ ఈరోజు మార్చి 20వ తేదీ వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి అకౌంట్లో కానివ్వండి, కాలేజ్ అకౌంట్లో కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ₹1 అంటే ₹1 కూడా పడలేదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అటు బీటెక్లు కానివ్వండి, పీజీలు కానివ్వండి, డిగ్రీలు కానీ చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్ లేక ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది లక్షలాది మంది రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. లోకేష్ గారు విద్యార్థులు న్యాయం చేయమని అడిగితే కేవలం 1200 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ 1200 కోట్ల రూపాయలు కూడా కేవలం ప్రకటన మిగిలిపోయింది తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా దొరికే అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తిగా రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, నారా లోకేష్ గారు ఈరోజు పూర్తిగా విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోయారు. కేవలం వారు గతంలో కూడా 480 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలన్నారు, ఆ తర్వాత 1200 కోట్లు అన్నారు, కానీ డబ్బులు మాత్రం పడట్లేదు. కాబట్టి ఇది పూర్తిగా ప్రకటనల ప్రభుత్వం అని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎవ్వరు కూడా విద్యార్థులను కించపరిస్తే ఊరుకోనని చెప్పారు. మరి మొన్న చూసుకుంటే గరికపాటి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. గుడ్లు ఎందుకు, వాళ్ళకి సౌకర్యాలు ఎందుకు అని చెప్పని పేద వర్గాల విద్యార్థులు అవమానించే విధంగా గరికపాటి గారు మాట్లాడారు. దాన్ని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. గరికపాటి గారికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానివ్వండి అక్షరాలకు దూరంగా ఈ సమాజంలో అసమానతలు పడుతూ కేవలం అంటరాంతరాన్ని అనుభవిస్తూ మేము అక్షరాలు చదువుకుంటేనే ఈ సమాజంలో మాకు గౌరవం దక్కిద్దని చెప్పని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు ఆనాడు వాళ్ళ కోసం ఎన్టీ రామారావు గారు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకువస్తే ఈరోజు గరికపాటి గారు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు స్పందించాలి. ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకాన్ని గరికపాటి అవమానించే విధంగా మాట్లాడారు. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు విద్యార్థులకు యువజనులకి ప్రధాన హామీ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. సరే 2 జనవరిలు పోయింది, వెయిట్ చూస్తూ ఉన్నాము. నేడు ఉగాదికి తీపి కానుకని చెప్పి కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు. గతంలో మీరే చెప్పారు, గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని భర్తీ చేయలేదు, కాబట్టి మాకు అధికారం ఇమ్మన్నారు. మేము కూడా మీ మాటలు నమ్మి మీకు అధికారం ఇచ్చాము. మీకు అధికారం ఇచ్చిన తర్వాత కేవలం 10,000 ఉద్యోగాలు, అంతకుముందు మినీ డిఎస్సి విడుదల చేశారు. ఈ 2,35,000 ఉద్యోగాల్లో 2 సంవత్సరాలు లెక్కేసుకుంటే 2,50,000 ఉద్యోగాల్లో
జనవరి 1 జనవరికి 50,000 ఉద్యోగాలు, 2 జనవరికి 50,000 ఉద్యోగాలు, అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు విడుదల చేయాల్సింది కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు. మేము కూడా మీకు చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే అధికారంలో రావడానికి కావాల్సిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మేము ఇచ్చాము. మేము రాబోయే ప్రభుత్వంలో మీరు కనుక టీడీపీ కనుక ఉండాలనుకుంటే మీరు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయండి. ఏదైతే మీరు కొసరుగా ఇచ్చారో 10,000 ఉద్యోగాలు, మేము కూడా మీకు కొసరుగా చెప్తా ఉన్నాము, మీకు 10 ఎమ్మెల్యేలు మాత్రమే ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము నారా లోకేష్ గారికి. మరోవైపు చూస్తూ ఉంటే రాష్ట్రంలో గంజాయి ప్రధాన సమస్యగా చూస్తూ ఉన్నాము. మరోవైపు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే హైదరాబాదులో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. మేము అడుగుతా ఉన్నాము, తెనాలిలో యువకులు పట్టుబడితే నడి రోడ్డు మీద శిక్షించిన ఈ యొక్క ప్రభుత్వం నీ యొక్క ఎంపీకి ఒక్క రోజులోనే బెయిల్ ఇచ్చి, స్టేషన్ బెయిల్ ఇచ్చి రాచమర్యాదలు చేస్తూ ఉన్నది. అంటే పేద ప్రజలకు ఒక న్యాయం, నీ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం అని అడుగుతా ఉన్నాము. ఆనాడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మాకు అధికారం ఇస్తే 2 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తా అన్నారు. 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఏం చేశారు గంజాయిని అడుగుతా ఉన్నాము. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే దొరుకుతూ ఉన్నారు కాబట్టి సిగ్గు లేకుండా ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? లడ్డు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క లడ్డు రాజకీయం మీద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఈ రాష్ట్రంలో గంజాయి యథేచ్ఛగా దొరుకుతూ ఉన్నది. ఎవరైనా సరే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. గుంటూరు నగరంలో ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ కోసం మసీదులు, దర్గాలు సిద్ధమవుతున్నాయి. ముస్లింలు పవిత్రమైన రంజాన్ 30 రోజుల ఉపవాస దీక్షలను నేటితో విరమించారు. ఈ నేపథ్యంలో శనివారం ఈద్ ఉల్ ఫిత్ర్ ప్రార్థనలు జరగనున్నాయి. నగరంపాలెం ఈద్గాలో ఉదయం 9:30 అదేవిధంగా పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో ఉదయం 10 గంటలకు నమాజ్ చేసేందుకు నిర్వాహకులు సమయాన్ని ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.